ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టడం, పిల్లల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు ఇచ్చిన వరం అంటారు పిల్లల్ని. మరి నవే డేస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పేరెంట్స్కి పిల్లల్ని పెంచడం రావట్లేదు అని నేను కనుక అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇది చాలా మంది తిట్టుకోవచ్చు కూడా. నిజంగా మేడం చూసుకుంటే బయట ఉన్నటువంటి సంఘటనలు చూస్తే నిజంగా పెంచడం రావట్లేదు. ఒకప్పుడు టీనేజ్ వచ్చాక వాళ్ళు చేసే ఇబ్బందులు కనుక సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇప్పుడు అలా లేదు. చిన్న చిన్న పిల్లల్ని కూడా పెంచే ఓపిక, సహనం అనేది ఎవరికి ఉండట్లేదు పేరెంట్స్కి. అంటే ఏం చెప్తారు? సహనము, ఇంకా వాళ్ళ విషయాలకి వీళ్ళు అడ్డమవుతున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఫ్యాషన్గా రెడీ అవటం కానీ, వాళ్ళ బయట తిరగటం కానీ, ఇంట్లో వాళ్ళ ప్రైవసీ కానీ, ఇంట్లో వాళ్ళ వర్క్ ఉంటే వర్క్ కానీ, దేనికైనా సరే పుట్టిన తర్వాత పిల్లలు అడ్డమవుతున్నారు. చేత కావట్లేదు, అది ఓకే, అది పక్కన పెడదాం. ఇది అడ్డం కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పిల్లలు కావాలి, ఏదో వెంటనే కంటారో 4 ఏళ్ళ తర్వాత కంటారో వాళ్ళ ఇష్టం. కన్న తర్వాత కావాలని కంటారు కదా, కన్న తర్వాత ఎవరన్నా పెంచితే బాగుండు. ఎందుకలా? మీరు ఎంతో సంతోషంగా కావాలనుకునే కన్నారు. కన్నప్పుడు ఆ సంతోషంతో ఆ ఇంట్రెస్ట్ పుట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ తోటి పెంచాలిగా. మరి పెంచరు. ఎవరన్నా హెల్ప్ ఉంటే బాగుండు, ఎవరన్నా ఉంటే బాగుండు. అప్పటి వరకు మూడో వ్యక్తి పడరు వాళ్ళకి. అంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడరు అంటారా? వాళ్ళని పెంచడం, ఆ విధానం అంతా వాళ్ళు చేయడానికి ఇష్టపడట్లేదు అంటారా? ఇష్టపడటం లేదు అనే కంటే వాళ్ళ విషయాలకి కుదరదు. వాళ్ళ షోకులకి, వాళ్ళ ఫిగర్ మెయింటెనెన్స్లకి వాళ్ళ శారీలు నలిగిపోతాయి. లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే పుట్టిన వాళ్ళని ఎవరన్నా చూడాలి ఇంట్లో. వాళ్ళిద్దరూ అంటే యాజ్ యూజువల్ తిరగాలి. మీకు అర్థమైందా? బిఫోర్ డెలివరీ ఎలా తిరిగారో ఆఫ్టర్ డెలివరీ అలాగే మెయింటైన్ కావాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అస్సలు అవ్వదు. ఎంత పక్కన వాళ్ళు పెంచినా కూడా మదర్ కావాల్సిందే కదా. మదర్ ఫీడ్ చేయాలి, తర్వాత కొన్ని పనులు మదర్ చూడాలి. లేకపోతే నువ్వు కన్నదానికి ఒక విలువేముంది? మేట్స్ దొరుకుతున్నారు కదా, దొరుకుతున్నారు కదా కదా. అలాగనే సరోగసికి వెళ్ళిపోతున్నారుగా మరి, లేకపోతే ఇంకో విధంగా కంటున్నారుగా పిల్లల్ని. మరి మీరే ఎందుకు కనాలి? మీరు కావాలని కన్సీవ్ అయ్యి మోసి కానీ ఉన్నప్పుడు అసలు అంత స్వీట్గా పెంచుకోవచ్చు కదా. ఎంత బాగుంటుందో తెలుసా? ఈచ్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తూ పెంచుకోవాలి. నేను చాలామందికి చెప్తాయి మాట, ఇలాగా అలాగా అని అన్న వాళ్ళకి ఏం లేదు, చాలా ఎంజాయ్ చేస్తూ పెంచుకోండి. మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, కష్టం ఫీల్ అవుతున్నారు కదా, వద్దు, మీరు ఎంజాయ్ చేయండి దాన్ని కూడా. పుట్టిన బాబు ఏడ్చాడు, లేకపోతే టాయిలెట్ చేశాడు, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే మిమ్మల్ని రెడీ అవనివ్వటం లేదు, జాబ్ చేసుకోనివ్వట్లేదు, ఆ ఎవ్రీ మూమెంట్ని మీరు హ్యాపీగా తీసుకోమని చెప్తున్నా నేను. ఎప్పుడైతే హ్యాపీగా తీసుకోరో మీకు అన్నీ అడ్డమైపోతాయి, ప్రతిదీ అడ్డమైపోతుంది. మేము వెళ్ళలేకపోతున్నామే, మేము కూర్చుని ఇదివరకట్లా కబుర్లు చెప్పుకోలేకపోతున్నామే, మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్ళలేకపోతున్నామే, సినిమాకి వెళ్తే బాబుని చూసేవాళ్ళు లేరే, బాబుని ఎవరైనా చూస్తే మేము ఫుల్ డే షాపింగ్ చేస్తామే. వెళ్తే కూడా 1-2 అవర్స్ 3 అవర్స్లో ఎవరు రారండి. వాళ్ళకి 1 డే ఫుల్ డే సరిపోదు. షాపింగ్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఒక పార్టీ కానీ, ఒక ఫ్రెండ్ని కలవటానికి కానీ, ఒక గ్యాదరింగ్ కానీ ఫుల్ డే కావాలి. వీలైతే కంటిన్యూ కూడా కావాలి ప్రతిరోజు కూడా. మరి పుట్టిన వాళ్ళు అడ్డమైపోతున్నారు. మరి ఎందుకు మీరు కంటున్నారు? నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు పిల్లల్ని కనకండి. అది ప్రాణాల బొమ్మల. మీకు అలాంటి మురిపాలు కోరికలు ఉంటే మీ సైజు బొమ్మలు దొరుకుతున్నాయిగా బయట. ఆ బొమ్మలు తెచ్చుకొని మీరు పక్కలా పడుకోబెట్టుకోండి, ఆడుకోండి, మాట్లాడుకోండి, ఎగరేయండి, ఏమైనా చేయండి. బొమ్మలు కదా పాపం, వాటికి ఏం అవ్వదు. మీ సరదా తీరుతుంది, ఇంట్లో మీకు మీ పాప బాబు ఉన్నట్టు ఫీల్ అవ్వండి, కనకండి. అది ఎందుకంటే బొమ్మ కాబట్టి ఏం చేసినా, మీరు 4 దెబ్బలేసినా, ఇసిరి బారేసినా, హగ్ చేసుకున్నా, దానికి అన్నం పెట్టాలని ప్రయత్నించినా ఆ కోరిక తీరటం కోసం పెట్టాము. పిల్లలాగా చూసుకున్నాము, మనం ముద్ద పెడదాము అని ఆ ముచ్చట కోరిక కూడా తీర్చుకోండి. తిన్నా తినకపోయినా మీకు ఇబ్బంది లేదు. కానీ ఒక జీవి తిన్నా తినకపోయినా చాలా ఇబ్బంది వస్తుంది. మీరు ఇసిరి బారేస్తే ఏడుస్తుంది. అమ్మ నాన్న దగ్గర లేకపోతే బెంగతోటి వాళ్ళు నీళ్లు కూడా తాగరు. మరి జీవి కాబట్టి టాయిలెట్స్ చేస్తుంది. ఇన్నున్నప్పుడు మీరు ఎలా పెంచాలి? ప్రతి మూమెంట్ని ఈ టైం మళ్ళీ మీకు రాదు కదా లైఫ్లో. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే స్థితి వచ్చేస్తుంది కొంతకాలానికి. మిమ్మల్ని పిల్లవారు, మీరు వెళ్ళి చేస్తానన్నా వాళ్ళు సిగ్గుపడి తలపేసుకుంటారు. మరి ఈ కొద్దిపాటి సమయాన్ని మీరు ఎందుకు ఎంజాయ్ చేయరు?
అందుకనే బిఫోర్ దట్ మీరు కనే ముందు కన్సీవ్ అయ్యే ముందు కూడా కౌన్సిలింగ్ తీసుకోండి. మీ అమ్మ తాత ముత్తామ వీళ్ళందరూ చెప్తే మీకు ఎక్కదు, రండి బయటికి రండి, మాలాంటి వాళ్ళు ఉంటారు, కౌన్సిలింగ్ తీసుకోండి. మేమైతే బాగా చెప్తాం గట్టిగా. కాబట్టి ఇంట్లో వాళ్ళతో అది కాదమ్మా, ఒక తోడు ఉండాలమ్మా, ఒక ఇంట్లో ఒక జీవి పాకాలమ్మా, మీకు ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయమ్మా, పిల్లలు పుడితే భార్యాభర్తలు గొడవలు సర్దుకుంటాయి, ఎంత గాడిద గుడ్డు పక్కన పెట్టండి, ఇవన్నీ ఓకే కానీ పక్కన పెట్టండి కాసేపు. నేను చెప్పేది ఆలోచించండి. మీరు కనాలి అనుకుంటే బయటకు వచ్చి ఒక డాక్టర్నన్నా మీరు కన్సల్ట్ చేయండి, లేకపోతే మాలాంటి కౌన్సిలర్స్నన్నా కన్సల్ట్ చేయండి. మీకు అసలు రియాలిటీ ఏంటనేది గట్టిగా చూపిస్తారు. అంటే పిల్లల్ని కనే ముందు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు మీకు నాకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం. ఆ టైంలో మనకు అవసరం పడలేదు, ఇప్పుడు అవసరం పడుతుంది. ఎందుకంటే వాల్యూస్ తెలియవు కదా. పిల్లలు పుట్టడం అంటే ఏంటో తెలియదు. పుడతారా, పుడతారు, పుట్టారు, ఇంకేం తెలియదు వాళ్ళకి. ఒకవేళ తెలిసినా కూడా పక్కకు తోసే, మేము ఇప్పుడు వెళ్ళొద్దా పార్టీకి, నా చీర నలిగిపోదా, మాటి మాటికి జుట్టు దూకోవాలి, మాటి మాటికి ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మాటి మాటికి అటు వెళ్ళాలి, ఈ పుట్టిన వాళ్ళు మాకు అడ్డం ఇంట్లో పడేస్తే ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు, మేము ఫుల్ డే తిరిగి వస్తాం. దీనికి సపోర్ట్ అమ్మలు. మళ్ళీ నేను అక్కడికే వెళ్తా, మళ్ళీ అమ్మల దగ్గరికే వెళ్తాను నేను. అమ్మలు మీ పిల్లలు మీరు పెంచుకోండి, మేము పెంచాం అని అన్నట్టయితే వీళ్ళకి బాధ్యత వస్తుంది. అప్పుడు రియల్గా తల్లితనాన్ని అనుభవించగలుగుతుంది, ఆస్వాదించగలుగుతుంది. తండ్రి అయినా అంతే. మీరు పేరెంట్స్ ఎప్పుడవుతారు? మీరు పెంచుకున్నప్పుడు, మీరు అన్నీ చేసుకున్నప్పుడు, ఆ కష్టాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా పెంచగలిగినప్పుడు మీకు అందులో ఉన్నటువంటి విలువ తెలుస్తుంది. లేకపోతే ఇదిగో ఇలాగే చేస్తారు, ఆత్మహత్యలు, హత్యలు, పిల్లల్ని చంపేసి వాళ్ళు చచ్చిపోవడం. ఇవన్నీ ఎందుకండి? అసలు కనకండి. మీరు కన్న తర్వాత ఆ జీవుల్ని చంపడం ఎందుకు? ఏ కుక్కైనా, పిల్లైనా, కోతైనా, కోడైనా పిల్లల్ని చంపుకుంటుందా? అది చూడండి, ఎన్నెన్ని పిల్లలు పుడతాయి వాటికి, ఎన్ని పిల్లలు వాటికి బరువు, అన్ని పిల్లలకి ఆహారం తెచ్చి పెడతాయి. ఏంటంటే వాడికి తెలిసింది సహజమైనటువంటి జీవనం. ఆ సహజమైనటువంటి జీవనంలోంచి ఎప్పుడైతే వీళ్ళు వేరేది కోరుకుంటున్నారో అప్పుడు ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. నువ్వు ఎన్ని వేషాలన్నా వెయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు మానుకోవాలి అవన్నీ. నువ్వు పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడుతున్నారు. పిల్లలు పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మీరు పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? మీ యొక్క ఎంజాయ్మెంట్స్ అన్నీ మానుకోవాల్సిందే. అంటే మేడం ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే ఉద్యోగం చేసినా, ఇంట్లో ఉన్నా, వేరే నువ్వు ఏ బిజినెస్ చేసినా, ఏదైనా సరే పిల్లల్ని పెంచే విధానం మాత్రం పిల్లల్ని పెంచాల్సిందే. ఖచ్చితంగా. అంటే ఏంటి, అదేమన్నా వేరే విషయమా? అంటే నేను ఇన్ని చేస్తున్నాను కదా, నాకు టైం ఉండట్లేదు, మా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అంటారు కదా. మీ వాళ్ళు ఎందుకు చూడాలి అసలు? ఎంతవరకు కొంతవరకు హెల్ప్ ఇస్తారు, తర్వాత జీవితకాలం ఆ బరువు మీదే. వాళ్ళు ఏంటంటే కన్నబిడ్డలు అని చెప్పి హెల్ప్ చేస్తారు, మరి మంచి ఏదో చెడ్డేదో చెప్పాలని చూసే ప్రయత్నంలో ఫెయిల్ కూడా అవుతారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అసలు ఎందుకు? మీరు పెంచుకోండి. మీకు ఏదైనా తెలియనప్పుడు పెద్దవాళ్ళ సలహా అడగండి. ఈ స్థితిలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అడగండి, మంచి సలహా తీసుకోండి, మీరు పెంచుకోండి. అంతేగాని ఏదో ఆర్టిఫిషియల్గా పెంచుతూ ఆ భారం కూడా, ఆ కాసేపు భారం కూడా తల్లిదండ్రులు, ఇంకొకళ్ళు, లేకపోతే మేట్స్, ఎవరో ఒకళ్ళు చూస్తే బాగుండు అన్న స్థితికి రావద్దు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టేసి పెళ్ళికెళ్ళి వస్తుంటారు. ఈ లోపల ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన రీసెంట్గా ఒక కేసు చూసాం యుఎస్లో. క్రష్లో పెడితే ఒక పాపని, బాబును ఏదో గొంతులో అడ్డం పడి చనిపోయింది. అంటే మనం చూసుకోలేకపోబట్టే కదా ఒక దగ్గర పెట్టాం. పెడితే ఏమైంది? ఎంతో నమ్మకంగా అందరూ వదులుతారు. అక్కడ ఆ ప్లేస్లో కూడా అలా జరిగిందంటే కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. ఏదైనా, ఎప్పుడైనా, ఎట్నుంచి అయినా సరే, ఎలా అయినా సరే జరుగుతూనే ఉన్నాయి నేరాలు, ఘోరాలు. నువ్వు ఏది చేసినా సరే పిల్లల్ని పెంచే విషయంలో ఎంతవరకు తల్లి పాత్ర ఉంటుందో ఆ పాత్ర మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు టాయిలెట్స్ చేస్తే కూడా మొగుడే చేయాలి. అంటే మొగుడు చేయకూడదు అంటే చేయొచ్చు, ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. కానీ కంప్లీట్గా మొగుడు మీద వదిలేస్తే నీ ఉద్దేశం ఏంటి? నీ బట్టలు నలగకూడదు, నీ జుట్టు రేగకూడదు, నీ ఫ్రెండ్స్తో చాటింగ్లు, నీ ఫ్రెండ్స్తో మాటలు, నువ్వు తిరుగుళ్ళు, నీ వ్యవహారాలు అన్నీ జరిగిపోవాలి. ఒకళ్ళు చూడాలి, నీకు ఒకళ్ళు చూడాలి. ఒకళ్ళు చూస్తారని చెప్పి కన్నావా ఏంటి నువ్వు? అది ఎప్పటికీ ఎవరికి అవ్వదు. ఏ రోజుకైనా సరే మన విషయం మన దగ్గరే ఉంటుంది. మన గూటి పక్షి మన గూట్లోనే ఉంటుంది. అదే ఉండటానికి కూడా కోరుకుంటారు పిల్లలు కూడా. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నంతసేపు ఉండి ఇంకో దగ్గర ఉంటారా వాళ్ళు? అమ్మ దగ్గర పాలు తాగి ఇంకో దగ్గర పాలు తాగుతారా? ఇప్పుడు పాలు తాగడానికి కూడా కష్టమైపోయింది, వేరే బాటిల్లో పోసి వెళ్ళిపోవడం. మీకు అర్థమవుతుందా? ఏమనంటే ఈ రోజుల్లో డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారు,
మిల్క్ ఎక్కువైతే తీయండి, తీసి బాటిల్లో పోసి ఫ్రీజ్ చేసి కాచి ఇవ్వండి పిల్లలకి. విన్నారా ఎప్పుడన్నా? నేనైతే వినలేదు. ఇలాంటి ఆర్టిఫిషియల్ విషయాలన్నీ డాక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఎప్పుడంటే ఎమర్జెన్సీలో వాడుకోమన్నారే కానీ ఆ విషయాల్ని మామూలుగా రోజు వాడమన్నారా? ఆ విషయాల్ని రోజు మీరు పాటించమని చెప్పారా? చెప్పండి, ఒక డాక్టర్ని తీసుకురండి. ఎవరన్నా ఒక డాక్టర్ వస్తారేమో దీనికి ముందుకి. ఏంటంటే ఎక్సెస్ ఉండొద్దు, తీయటం మంచిది అంటే ఇది మనకు తెలియదు. అప్పుడు మాకు ఎవరికి ఈ విషయాలు తెలియవు, ఎవరికి తెలియదు. అవి నిల ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి కాచి ఇస్తున్నారు. ఎక్కడన్నా విన్నామా? ఇప్పుడు జరుగుతున్నాయి అక్కడ. మరి డాక్టర్లు కూడా అలాంటి సలహా ఇవ్వకూడదు. ఎక్సెస్ అయితే దాన్ని తీయమని చెప్తారు, కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి కాచి ఇవ్వమని, మీరు సినిమాలకి బలాదూర్లకి తిరగండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, షాపింగ్లు చేయండి అని చెప్పారా? ఇంట్లో ఉండండి. ఆ పని చేస్తే కూడా ఇంట్లో ఉండి పిల్లల్ని పాలు పట్టుకోండి, ఆ పాలు ఇచ్చి పిల్లల్ని ఇచ్చేసి వెళ్ళిపోతారా? బయట అందరూ ఇదేనండి ట్రెండ్, అందరు ఇలాగే చేస్తున్నారు. ఇలాంటి పెంపకాల వల్ల పిల్లలు అలాంటి మెంటాలిటీతోనే పెరుగుతారు, ఎఫెక్షన్స్ లేకుండా పెరుగుతారు. ఇప్పుడు పెగుబంధం అంటారు, తర్వాత పాలిచ్చి పెంచడము, తండ్రి సంరక్షించడం అనేది తల్లి తండ్రి నుంచి సహజంగా వచ్చే బంధాలు అవి. ఆ బంధాలకి మీరు దూరం అవుతున్నారు. రేపొద్దున పిల్లలు మీ మాట వినట్లేదు, పిల్లలు వాళ్ళ మాట వింటున్నారు, పిల్లలు మా దగ్గర ఎక్కువ ఉండరు, వాళ్ళ దగ్గర ఉంటున్నారు అంటే ఇవన్నీ రీజనింగ్స్. మరి ఇన్ని రీజనింగ్స్ మీ కింద పెట్టుకొని మీరు తర్వాత బాధ ఎందుకు పడతారు? మీరు మీ దగ్గరే ఉన్నాయి ఫాల్ట్స్ అన్ని. మీరు రియల్గా, ప్రాక్టికల్గా, న్యాచురల్గా పెంచండి. మీకు ఆ బంధాలు కానీ, ఆ వాల్యూస్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్స్ కానీ ఏది బాగోదో వచ్చి నన్ను అడగండి. అదర్వైజ్ మీరు పిల్లల్ని కనకండి. నేను 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీరు కని పిల్లల్ని బాధ పెట్టద్దు. అవి జీవులు, బొమ్మలు కాదు. మీకు అలాగా చేయాలని అనుకుంటే బొమ్మలను పెట్టుకోండి అంతే. పిల్లల్ని మాత్రం కనకండి. ఏం పర్వాలేదు, ప్రభుత్వం చెప్తుంది 4 కానండి 3 కానండి అని. మరి మీరు ఆలోచించుకోండి. వస్తాను.